చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్ లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్ లో జైల్లో ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. క్యాతన్పల్లి అరెస్ట్ అయిన మీద ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? కూడా మీడియా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇవాళ చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇవాళ మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మెదక్ లో కూడా నేను పోలీస్ అధికారులను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తా ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు. వాళ్ళను కొడతా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలొచ్చి కొడతా ఉన్నారు. ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి. ఈ రకమైనటువంటి దాడులు మంచివి కావు. మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాలలో ఉంటారు. నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో. సరే ఇల్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ అపార్ట్మెంట్ లో 12 ఇండ్లుంటే 12 ఇండ్లను చెక్ చేయడం ఏంది? రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి మిగతా వాళ్ళకేం సంబంధం? రవీందర్ రెడ్డి గారింటికి వెళ్ళిండ్రు, ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం. కానీ మిగతా 11 మంది ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి వాళ్లను, ఫ్యామిలీస్ ను రాత్రిపూట పోయి వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, అటు మెదక్ ఎస్పీ గారైనా, ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో, కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టమైతే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు క్యాతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తా ఉందో, సింగరేణి స్కాములు బయటపడ్డాయో, సింగరేణి కార్మికులందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు. మీరు తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ. కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో, కేసులు పెట్టో, మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు. తిరుగుబాటుకు గురవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బాలికా సుమన్ విషయంలో జిల్లా కోర్టుకు అప్లై చేస్తా ఉన్నాము. అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తాము. ఉన్న వాస్తవాలు నిజాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తాము. మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది. సీనియర్ న్యాయవాదులను ఇప్పటికే పార్టీ నియామకం చేయడం జరిగింది. న్యాయవాదులందరూ కూడా దీన్ని సమీక్షించి మరి ఆ చట్ట పరిధిలో ముందు మున్సిపల్ కోర్టు, దెన్ జిల్లా కోర్టు, దెన్ హైకోర్టు, మరి ఆ స్థాయి వరకు కూడా వెళ్లి వీళ్ళంత త్వరగా సుమన్ గారిని, మా పార్టీ నాయకులను విడుదల చేయించుకుంటాం.
అయినా సుమన్ గారికి పోరాటాలు కొత్త ఏం కాదు. ఆనాడు సమైక్యవాదుల మీద పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు సుమన్.